ఎక్కడైనా సరే, ఎక్కడ దేశంలో కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, ఎక్కడన్నా ఎవరికైనా బాగాలేకుంటే, చనిపోయే పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారని ఒక నమ్మకం ఉంది. అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూస్తే ఇప్పుడు పరదలు కట్టేసినాయి, ఇప్పుడు కనిపించకుండా పరదలు కట్టేది అందరు. స్వామివారి పక్కన పాత లెక్కల ప్రకారము ఇదంతా కూడా పాత స్తంభాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ స్వామి మట్టి కదా అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రతి దగ్గర స్వామి ఉన్నాడు కదా, ఏ కళను పెట్టుకుంటావు కుటుంబం, ఏ తప్పే ఉంది? నేను హిందూనండి, ఏ రకాలు మీరు ఇరగొట్టని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఈరోజు ఈ గోడ 1000 సంవత్సరాల గోడ ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు, ఎవరు అడిగి కొట్టాడు, ఎవరు పర్మిషన్ ఇచ్చినాడు? ఎమ్మెల్యే కూర్చొని ఇక్కడ చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన కూడా చూడు ఎంత లీక్ అవుతుందండి. ఈ సైడ్ చూడొచ్చు, ఒక బాల్ దాని ఉండే రెస్టింగ్ ఉంది, నోట్ బెరింగ్ బాల్, ఇవన్నీ కొట్టేస్తే సైడ్ చూడండి. ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టడం ఇష్టారీత్యాన్ని కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ వాడతారు. కాదు, ఈ రోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. నేను అడుగుతున్నా, స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. శివుడికే దిక్కులేకుండా ఉంటే నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళందరూ కూడా కుళ్ళని దొవ్వేస్తున్నారు, గుప్త నిధుల కోసం దొరుకుతున్నారని పలుమార్లు చెప్పారు. నా మీద కేసు చేశారు. ఇక చూస్తా ఉంటే ఏ రకంగా చూస్తా ఉంటే ఇక్కడ ఇంకో కూడా పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ నాగరాజు గురుకులు అని చెప్పి ఒక పెద్ద ఉన్నాడు, మీరు ధర్మకర్త. యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న ఒక శీల కొట్టాలన్నా సరే మీరు పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇది ప్రింట్ లేదు, పాడు లేదు, కూర్చొని ఇలా పేరు రావాలని నేను పొద్దున కొంత మాడుతున్నా. అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే, ఒకటి వీళ్ళు వచ్చే 40 లక్షలు 50 లక్షల గురించి కాదన్నా, గుత్తాల నుంచి దొరుకుతాయని చెప్పి కొడుతున్నారని చెప్తాను. రెండోది వచ్చేసి ఆరో చెప్పాను, ఎమ్మెల్యేగా చెప్పాను, వీళ్ళకి నిధులు దొరికినాయి, కాయలు దొరికినాయి, వాళ్ళు హైదరాబాద్లో అమ్ముకోని పోతున్నారు అని కూడా చెప్పిన ఆలోచన. కానీ దీని మీద మన 4 పరువులు ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఇది ఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఇమ్మీడియట్ గా ఉన్న ఇక్కడ ఈఓని ఏఈఓలు 4 ఉన్నారు, వీళ్ళని టెంపుల్ బోర్డ్ చైర్మన్ ఎమ్మెల్యే వీళ్ళందరినీ నిందితులు చేర్చుతూ వీళ్ళందరి మీద కేసు అయిపోతున్నాం. నిజంగానే వీళ్ళు ఇష్టారాజ్యం ఏ రేంజ్ పరాకాష్ట చేరిందంటే, గుళ్ళు గోపురాలు కూడా కొట్టేసి ఈ రకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడున్నాం, ఎక్కడ పోతున్నాం అంటే. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే చర్చులు తప్ప హిందూ దేవాలయాలు ఉండకూడదా? నేల బట్టి కొట్టేస్తారా? కేవలం ముందు దేవుళ్ళు ముందు నేమ్ ప్లేట్ ఉండాలని చెప్పి మీరు వికృత చేపలు చేస్తున్నారా? ఊళ్ళో ఉన్న ఊళ్ళో వస్తున్నాయి. నిజంగానే మీలాంటి మనుషులు రాక్షసులు ఈ కాలంలో పుట్టారంటే నిజంగానే శివుడితో చేస్తున్నా. నిజంగానే మీరు ఏ సభకు వస్తారంటే ఊళ్ళో వాళ్ళు చెప్తున్నా, నాకు దేవుడితో చేస్తున్నాం, నా గుడి ఉండాలా దేవుడి మీద. మరి కొడతామంటే ఎందుకు మీరు కమ్మి ఉన్నది, ఎందుకు ఆపలేదు మీరు? పోలీసు వాళ్ళు కూడా ఇంకా ఎమ్మెల్యేలకి తొత్తులు భయపడుతుంది ఎట్లా? రేపు మేము వచ్చినా భయపడకూడదు. తప్పు చేస్తామంటే ప్రశ్నించాలా. లోపల కొట్టేస్తా అంటే దేవుడి గుడిలోని ఏమి ఏడిపోతున్నాడు స్వామివారు మిమ్మల్ని గుమ్మను ఊరుకుంటారా? మనం తింటారా? చెప్పన్నా, మీరే కొట్లాడాలా పోలీసు వాళ్ళు ఉండి. మిమ్మల్ని ఎవరు చేయలేరు. మేము 5 సంవత్సరాలు ఉంటే పోదాం, ఉంటే పర్మనెంట్ ఉండేది మీరే. మహా అంటే కొట్టాడు ఏమవుతాం, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతాం అంటే గుడికి, అంతే కదా. కొట్టడాలి కదా మీరు, కొట్టకుండా సార్ చేసిన దీని మీద పెడుతున్నాను. వారం రోజుల్లో తిరుపతిలో మళ్ళా టెంపుల్ గురించి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టబోతున్నా. వీళ్ళ చేసే అరాచకాలు, ప్రసాద స్కామ్ కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ పనిచేసే అన్నదాన స్కామ్ కావచ్చు, గోశాల స్కామ్ కావచ్చు, అలానే రోడ్ల స్కామ్ కావచ్చు, అవన్నీ స్కామ్ కావచ్చు, ఇవన్నీ చెప్పి 3 నెలలు అయింది కలిసి ఇవన్నీ కూడా ఒక ప్రెస్ మీట్ లో పెట్టి ఇవన్నీ కూడా వివరిస్తూ మళ్ళా 90 లేనుకున్నారా? నేను ఈరోజు ఒకరిని అడుగుతున్నా, సీఎం గారిని అడుగుతున్నా, మీ మత జాతి ఏమన్నా అయ్యుండొచ్చు,
నీ కులం ఏమన్నా అయిండొచ్చు, నేను హిందువుని గొప్పగా చెప్తున్నా. నా గుళ్ళు నాకు ముఖ్యం, నా దేవుడు నాకు ముఖ్యం, నా స్వామి నాకు ముఖ్యం. ఈరోజు ఆ రాయ గుడు ఆయన ఇది గుణపం దింపినామంటే ఆయన గుండెల మీద గుణపం దింపినట్టు లెక్క. అంటే శివుడికి కూడా లెక్క లేకుండా, భయం లేకుండా వీళ్ళు కొట్టుకుంటూ పోతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం ఆలోచించాలి. నేను అడుగుతున్నాను, ఈవో గారిని అడిగితే అర్చకులు చెప్పారు అడ్డంగా ఉండింది కొట్టేశారంట. అది ఒక ఆన్సర్ అండి. అంటే కృష్ణదేవరాయలు అప్పటి నుంచి కట్టినప్పటి నుంచి లేని అడ్డం ఈరోజు ఎందుకు వచ్చింది? లోపల గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఆ పర్దాలు కట్టి పట్టా బగలు కొడితే ఎవరికి డౌట్ రాదని చెప్పి కొట్టి లోపల అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఇది ఉందంట. ఏది లింగం, సారీ కిందది విగ్రహం, అదేదది అక్కడ చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అందరు ప్రెస్ మీద తీసుకున్నారు. 2 అడుగులు కిందకి వేసి అమ్మవారిది ఉంది. ఆ పక్కన స్టోరేజ్ ఉంటుంది, దాని పక్కన స్వామివారికి అమ్మవారికి నైవేద్యం తయారు చేసి ఆగ్నేయ మూల వంటగది ఉండాలని చెప్పి అక్కడ పెడితే, అంటే ఇంత ప్రాచీనమైన కట్టడం కూడా వీళ్ళు లెక్క లేకుండా, ఒని మీద భయం లేకుండా కొట్టేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇంకొకటి ఒక్కడే అడుగుతున్నా, ప్రజలందరూ ఒకటి అడుగుతున్నా. ధ్వంసం చేసి రోడ్డు మీద హంగామా చేస్తున్నాడు. ఇంకోటి వచ్చేసి నిన్న రాత్రికి వచ్చింది ఇన్ఫర్మేషన్, ఇద్దరిని కొట్టి